మన కేక్ రెడీ అయిపోయింది. స్పాంజీ లాగా ఉంది. ఒకసారి కట్ చేసి చూద్దాం. ఇట్లానే మైదా పిండితో సింపుల్ కేక్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు చక్కెర, చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్, వంట సోడా, యాలకుల పొడి, 2 గుడ్లు. ఫస్ట్ 1/2 కప్పు చక్కెర, పచ్చసొన వేసుకుందాం. ఇందులో 2 గుడ్లు బాగా మిక్స్ చేసుకుందాం. బాగా బీట్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం 1 స్పూను. ఇలా 1 నిమిషం బీట్ చేసుకున్నాక 1 కప్పు మైదా పిండి, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్, రెండు నిమిషాలు మరి బీట్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాక మరి 1 నిమిషం కలుపుకుందాం. మరి కొద్దిగా వంట సోడా, పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న ఎగ్ వైట్ను రెండు నిమిషాలు బీట్ తీసుకున్న తెల్ల సొనను ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాం. ఇలాంటి స్టాండ్ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. స్టాండ్ పెట్టుకున్నాక 10 నిమిషాలు హీట్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని అప్లై చేసుకుందాం ఆయిల్తో. ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం గిన్నెలో. పది నిమిషాలు హీట్ అయ్యాక ఈ మిశ్రమం గిన్నెను ఇందులో పెట్టుకోవాలి. 45 మినిట్స్ ఇంకా 10 నిమిషాలు పడుతుంది. మన కేక్ రెడీ అయిపోయింది. స్పాంజీ లాగా ఉంది.
ఒకసారి కట్ చేసి చూద్దాం. చూద్దాం చూద్దాం చూద్దాం.